మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వదులుతున్నాను. నేను వదలమని చెప్తున్నాను. ఓకే. వదిలేయమంటే ఇలా వదిలేయడమేనా? కొంచెం బుద్ధుండకర్లా. ఇది మరీ బాగుంది. పట్టుకుంటేనేమో వదిలేయమంటారు, వదిలేస్తేనేమో ఎందుకు వదిలేశారంటారు. ఏంటిది అసలు? నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఏంటి రోజు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సర్లే, ముందు పైకి లేపు. షూరా? లేదంటే మళ్ళీ నన్ను ఎందుకు పైకి లేపావని గొడవ చేస్తావా? ముందు పైకి లేపుతావా లేదా? దా. నిన్ను వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓ పేరెంత రే. కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు. ఏంట్రాదా నువ్వు? ఈరోజు నువ్వు పడిపోతున్నావు లేదంటే పడేస్తున్నావు. ఏమైంది? గాడిద గుడ్డైంది. ఆమ్లెట్ వేసి పెడతాను, వచ్చి తినిపెట్టు. అరే ఇప్పుడు నేనేమన్నాను? బాబు, నీకు నీ గిఫ్ట్ కో దండం. ఏదో బుద్ధి గడ్డి తిని నోరు జారను, అంతే తప్ప ఇంకేం లేదు. ఈరోజు నోరు జారు. మనసులో ఉన్న మాట ఇండైరెక్ట్ గా బయటకు వచ్చింది. ఏదో ఒక రోజు మనసులో ఉన్న నా మీద ప్రేమ కూడా ఫ్లోలో వచ్చింది, బయటికి రప్పిస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయారీనా? హలో అమ్మా, నందకిషోర్ గారు లేరా అమ్మా? నేను ఆయన భార్యని మాట్లాడుతున్నానండి, చెప్పండి. అమ్మా నమస్కారం అమ్మా, నేను పెళ్ళిళ్ళ పేరైన మాట్లాడుతున్నాను. నిన్న రాత్రి ఒక సంబంధం గురించి ఆయనతో మాట్లాడాను. ఓ పేరయ్య గారు, అలాగా చెప్పండి పేరయ్య గారు. అదేనమ్మా, మీ అమ్మాయి ఫోటో అబ్బాయికి బాగా నచ్చింది. ప్రస్తుతం ఆ అబ్బాయి అమెరికా నుంచి ఏదో పని మీద నిన్న రాత్రి విజయవాడకు వచ్చాట. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి అమ్మాయిని కలుస్తాను అంటున్నాడు. అయ్యో, అందులో అభ్యంతరం ఏముంటుందండి? మా అమ్మాయి కూడా మంగళగిరిలోనే ఉంది, విజయవాడకి దగ్గరే కదా. మనువాడేవాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడుకుంటే తప్పే ఉందండి. అలాగే కానివ్వండి. అలాగేనమ్మా, వెంటనే ఈ విషయం అబ్బాయి వాళ్ళకి చెప్తాను. కానీ ఒక చిన్న విషయం అండి. పర్వాలేదు చెప్పమ్మా. బయటెక్కడో కాకుండా మా అమ్మాయి ఉన్న ఇంట్లో గాని తను పనిచేస్తున్న ఆఫీసులో గాని కలిస్తే బాగుంటుంది. ఆడపిల్ల వాళ్ళం కదండి, మా భయాలు మాకుంటాయి. పైగా అమ్మాయి ఉంటున్న వాళ్ళిల్లు మాకు బాగా కావాల్సిన వాళ్ళదే. అందుకని. అందులో ఏముందమ్మా, అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకోవడం ఇంపార్టెంటు. అది ఎక్కడైతే ఏముంది, అలాగే కానివ్వండి. ఆఫీస్ అడ్రస్సు, ఇంటి అడ్రస్సు వివరాలు నాకు ఫోన్లో పెట్టి మీ అమ్మాయికి చెప్పండి. నేను అబ్బాయి వాళ్ళకి ఈ విషయం చెప్తాను. అలాగేనండి, చాలా సంతోషం. ఉంటానమ్మా, వివరాలు నా ఫోన్కి పంపండి. చూసారా, మన కూతురు అబ్బాయికి నచ్చిందట, చూసుకోవడానికి వెళ్తాడట. ఇదంతా మన రాధ అదృష్టం యశోదా. ఇంకెందుకు ఆలస్యం? ముందు ఈ విషయం మన రాధకి ఫోన్ చేసి చెప్పు. అలాగేనండి. మన రాధ ఫోన్ తీయడం లేదండి. ఏదో పనిలో ఉండుంటుంది, మళ్ళీ చెయ్యి. తీయడం లేదండి. మనం క్యాజువల్గా చేస్తున్నామని తీయడం లేదేమో. ఇంకోసారి చెయ్యి, తీస్తుంది.
హలో. బాబు మనోహర్, మీరా? నేను రాధ వాళ్ళ అమ్మని యశోదని మాట్లాడుతున్నాను. రాధ లేదా బాబు? ఫోన్ మీరు తీశారు? రాధ లోపల వర్క్లో ఉందా ఆంటీ? ఇందాకటి నుంచి ఫోన్ రింగ్ అవుతుందని నేను లిఫ్ట్ చేశాను. చెప్పండి ఆంటీ, ఏదైనా అర్జెంటుగా మాట్లాడాలా? మీరు ఫోన్ తీయడం కూడా మా మంచికే బాబు. తనతో మాట్లాడితే ఏమంటుందోనన్న భయంతోనే నేను ఫోన్ చేశాను. కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు రాధని ఎలాగలో ఒప్పిస్తారు. చెప్పండి ఆంటీ, ఏంటి విషయం? అదే బాబు, మా రాధకి ఒక సంబంధం చూశాము. అబ్బాయి అమెరికా నుంచి విజయవాడ ఏదో పని మీద వచ్చాడంట. ఆ అబ్బాయి తనతో కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాడంట. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకున్నాక ఇద్దరికీ ఒకరికొకరు నచ్చితే పెద్దవాళ్ళం మిగతా విషయాలు మాట్లాడుకుందాము అనుకున్నాము. అందుకే ఆ అబ్బాయి వాళ్ళకి రాధ పనిచేసే ఆఫీస్ అడ్రస్, దేవకి మేడం ఇంటి అడ్రస్ ఇచ్చాము. ఆ అబ్బాయి వచ్చి రాధతో మాట్లాడతాడు. ఈ విషయం గురించి రాధతో మాట్లాడాలని ఫోన్ చేశాను. మేం చెప్తే తను ఏముంటుందో తెలీదు. కొంచెం ఎలాగైనా మా రాధను ఒప్పించి ఆ అబ్బాయితో మాట్లాడేలా చేయబాబు. ఏంటి, రాధతో మాట్లాడడానికి అమెరికా నుంచి అబ్బాయి వస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి నేను మీటింగ్ అరేంజ్ చేయాలా? బాబు, ఎలాగైనా మా రాధని నువ్వే ఒప్పించాలి. అసలే తను కోపిష్టిది. కోపం వస్తే ఏం మాట్లాడుతుందో తనకే తెలీదు. మీరే ఇలాగైనా ఈ పని చేసి పెట్టాలి బాబు. సరే ఆంటీ, మీరేం కంగారు పడకండి, ఇక్కడంతా నేను చూసుకుంటాను. సరే బాబు, థ్యాంక్ యూ. జీవితం ప్రేమిస్తున్న అమ్మాయి పెళ్లి చూపులు అరేంజ్ చేయాల్సి రావడం నీ కర్మ కాకపోతే ఇంకేంటి? ఇలాంటి పరిస్థితి నాకే కాదు, సిన్సియర్గా లవ్ చేస్తున్న ఏ అబ్బాయికి రాకూడదు. బా, ఇంతకీ మేడం గారు ఎక్కడున్నారు? తను ఇంకెక్కడుంటుంది? బామ్మ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం బామ్మ ముందు చెప్పలేను. ఎలా? రాధా, నీతో కాస్త పనుంది, రా. మనోహర్, విషయం ఏంటి చెప్పు. ఇక్కడ నేను నానమ్మకి మసాజ్ చేస్తున్నాను కదా. ముందు ఒకసారి ఇలా రా. ఎందుకంటుంటే రారా అంటున్నావేంటి? బామ్మగారు క్షమించండి, చిన్న పనుంది, వెంటనే వచ్చేస్తుంది. నువ్వు రా. ఏంటి మనోహర్, ఏమైంది నీకు? చెప్తాను రా. ఏంటి మనోహర్ ఇలా లాక్కొచ్చావు? నానమ్మేమనుకుంటుంది? నిన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడంట. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అవును, నిన్ను చూసుకోవడానికి అబ్బాయి వస్తున్నాడంట. మీ అమ్మగారు కాల్ చేసి చెప్పారు. నీకెందుకు కాల్ చేశారు? నీ ఫోన్కే కాల్ చేశారు, కానీ నీ ఫోన్ గదిలో ఉంది. దాన్ని నేనే లిఫ్ట్ చేశాను, అందుకే నాకు చెప్పారు. వచ్చే బాబుది అమెరికా అంట, ఎన్ఆర్ఐ. అసలు మా అమ్మ ఎందుకో ఇలాంటి సడన్ నిర్ణయం తీసుకుంది? నన్ను అడగాలి కదా. ఇలాంటివి ఏమీ వద్దు అని ఇప్పుడే మా అమ్మకి చెప్తాను. ఫోన్ ఇవ్వు.